ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో అధ్యక్ష ఏ థర్మల్ బి థర్మల్ పవర్ స్టేషన్లు నిజాం కాలం నుండి ఉండేటి అధ్యక్ష. అక్కడ నీళ్లు కానీ బొగ్గు కానీ మాకు దగ్గరలో అందుబాటులో ఉండేది కాబట్టి, గోదావరి పక్కనే ఉండేది కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగానికి సంబంధించి మొదటి నుండి నిజాం కాలం నుండి అక్కడ అభివృద్ధికి అన్ని ఏరియాలకు అక్కడి నుండి విద్యుత్ సరఫరా అయ్యేది అధ్యక్ష. ఏ పవర్ హౌస్ను గతంలో బంద్ చేసినారు అధ్యక్ష సమైక్య పాలనలో. అదేవిధంగా బి పవర్ హౌస్కు సంబంధించి ఈ మధ్య కాలంలోనే మన సిఐ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు 100 యూనిట్ల కంటే 62.5 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టే రామగుండంది ఉండడం మూలాన దాన్ని పొల్యూషన్ ఎక్కువగా ఉన్నది, దీన్ని బంద్ చేయాలని అంటే గౌరవ మంత్రివర్యులు మన కేటీ రామన్న గారు ప్రత్యేకంగా ఢిల్లీ అధికారులతో మాట్లాడినప్పుడు నేను మా వెంకటేష్ నేత గారు వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే 5 ఏళ్లు దాన్ని పొడిగించినారు అధ్యక్ష. కానీ ఇప్పుడు బీపీఎల్ వాళ్ళు అక్కడ 350 మెగావాట్లకు సంబంధించినటువంటి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. మా దగ్గర బొగ్గు కానీ నీళ్లు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పవర్ ప్లాంట్ను ఏ పవర్ హౌస్ బి పవర్ హౌస్ మూసివేయబోతున్నది కాబట్టి దానికి సంబంధించి బీపీఎల్ వాళ్ళతోని అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి బిహెచ్ఎల్ నుండి అయినా కూడా 350 మెగావాట్లతోని ఏర్పాటు చేపించినట్టయితే అక్కడ ఉన్నటువంటి అస్తిత్వం ఉంటుంది అధ్యక్ష. ఎందుకు అనంటే రామగుండం పేరు వచ్చిందే పవర్ ప్లాంట్లతోని అనేది ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క నిర్ణయాన్ని అక్కడ బిహెచ్ఎల్ ద్వారా 350 మెగావాట్లతోని యూనిట్లు అక్కడ మళ్ళీ ప్రారంభం చేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గం కాలుష్యానికి కెరపడ్రస్గా ఉన్నది అధ్యక్ష. అందుకోసమే ప్రత్యేకంగా జెన్కో కానీ ఎన్టీపీసీ మరియు సింగరేణి అనేక కాలుష్యం వెదజల్లుతున్నది కాబట్టి బస్తీ దవాఖానాలు మా దగ్గర 3 మాత్రమే మంజూరు చేసి ఉన్నారు అధ్యక్ష. మా దగ్గర ఉన్నటువంటి స్లమ్స్ ఏరియాలలో నిరుపేదలైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఉచితంగా వైద్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్ణయం బస్తీ దవాఖానాలు మా దగ్గర సుమారు ఒక 10 దవాఖానాలైనా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. మా దగ్గర విఠల్ నగర్ కానీ అదేవిధంగా రామగుండం కానీ మల్యాలపల్లి కానీ అదేవిధంగా మన ఎలుకలపల్లి కానీ ఈ విధంగా ఒక 10 దవాఖానాలు బస్తీ దవాఖానాలు ఉంటే బాగుంటుంది కాబట్టి మంత్రి గారు తప్పకుండా 10 దవాఖానాలు మా యొక్క బస్తీ దవాఖానాలు రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నెరవేర్చడం కోసమే జన్మించిన కారణ జన్ముడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ఒక భారతదేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో మెడికల్ కాలేజీలను ప్రారంభం చేస్తున్నటువంటి శుభ సందర్భంగా మా రామగుండంలో మెడికల్ కాలేజు సింగరేణి ద్వారా ఏర్పాటు చేయడం, రామగుండంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ వివిధ రకాలుగా అనేక కాలుష్యంతో ఇబ్బంది పడేటువంటి ప్రజలకు అనేక రోగాలతోని అనేక బాధలతోని ఉండేటువంటి ప్రజలకు అక్కడి నుండి మేము హాస్పిటల్ వెళ్ళాలంటే హైదరాబాద్కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. రామగుండంలో సింగరేణి కార్మికులు రెఫరల్ చేసి హైదరాబాద్కు మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి కార్మికులను చూసినాం. ఇదంతా చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడి ప్రజల దశాబ్దాల కల అయినటువంటి మెడికల్ కాలేజీను మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన పెద్దపల్లి ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఉదయపూర్వకంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కాలేజు ఇదే విధంగా 12 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఇవ్వకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చూస్తున్నటువంటి వివక్ష మనకు అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క మెడికల్ కాలేజీలు
ఈ యొక్క మెడికల్ కాలేజీలు రేపు ఆగస్టు మాసంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క సందర్భం ఏర్పాటు చేపించాలని ప్రత్యేకంగా నేను మంత్రి గారిని ఈ యొక్క సందర్భంగా గవర్నమెంట్ భూమిని మరియు ప్రైవేట్ భూమిని అక్వైర్ చేసింది అధ్యక్ష. అక్కడ కాంట్రాక్టు కార్మికుల విషయంలో, ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల విషయంలో, అక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే కుందనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ ప్రభావిత గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 45-50 రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా మేము ప్రత్యక్షంగా వారి దగ్గరికి పోయి పలుసార్లు విన్నపాలు చేసుకున్నా కూడా యాష్ పాండ్తోని ఆ గ్రామం అంతా కూడా బూడిదమయం అయిపోతూ ఉన్నది. అక్కడ తిండి తినడానికి ఇబ్బంది అవుతున్నది. అనేక వ్యాధులతోని ఇప్పటికి సుమారు ఒక 40 మంది ఇప్పటి వరకే చనిపోయి ఉన్నారు. ఆ యొక్క గ్రామాన్ని వేరే ప్రభావిత గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోకపోతే మొన్న 28 కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు అధ్యక్ష. వారితో పాటు నేను కూడా జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా పాదయాత్ర చేయడం జరిగింది అధ్యక్ష. కనీసం వాళ్ళు పట్టించుకోకపోగా ఇప్పటి వరకు కూడా మా ఎంపీ గారు వచ్చినా కూడా కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అధ్యక్ష. దయచేసి ఈ యొక్క విషయంలో మా ఎనర్జీ మినిస్టర్ గారు వెంటనే ఇన్వాల్వ్ అయిపోయి ఆ ప్రభావిత గ్రామాలతోని ఎన్టీపీసీ యాజమాన్యంతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని పెట్టించి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాలంటే అధ్యక్ష. ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజ్ లేదు అధ్యక్ష. పాలిటెక్నిక్ కాలేజ్ కోసం ప్రత్యేకంగా గౌరవ రామగుండం శాసనసభ్యులు కోరుకొండ చందర్ గారు ఎన్టీపీసీలో ఉత్పన్నమైన యాష్ పాండ్కి సంబంధించిన బూడిదకు సంబంధించిన సమస్యను ప్రస్తావించారు. ఎనర్జీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం అధ్యక్ష. మోదం ఖాన్ గారు.